హై బడీస్, ఈ వీడియో 30 minutes ఉంది. బట్ లాస్ట్ వరకు చూస్తే మీకు బ్యూటిఫుల్ లొకేషన్స్ అండ్ ఆ లొకేషన్ మధ్యలో ఉన్న వాటర్ ఫాల్స్ కూడా చూడొచ్చు. అండ్ మా ఈ వీడియో ద్వారా మీరు మీరు కూడా విజిట్ చేయాలని అనుకుంటున్నా. సో ఫస్ట్ పార్ట్లో చూస్తే మన పీటీపీ నుండి 35 kilometers ఉంది ఈ వాటర్ ఫాల్స్. పార్ట్ 1లో చూసిన రోడ్ మొత్తం బాగుంటుంది. బట్ ఈ పార్ట్ 2లో మాత్రం రోడ్ ఏం బాగోదు, బికాస్ కొండపైకి ఎక్కుతున్నాం కాబట్టి. సో కొండపైన రోడ్ అంటే ఆటోమేటిక్గా బాగోవు. సో బీ కేర్ఫుల్ విజిట్ చేసేటప్పుడు. అండ్ మోర్ ఇన్ఫర్మేషన్, పిఠాపురం నుంచి మనకి లొకేషన్ రీచ్ అవ్వడానికి 1 hour పడుతుంది. మీరు ఈ వీడియోని స్లో మోషన్లో చూస్తే లొకేషన్స్ చాలా బాగుంటాయి. అండ్ మీకు ఫోటోషూట్కి అయితే సూపర్గా ఉంటుంది ఈ ప్లేసెస్. అండ్ ఫుడ్ విషయానికి వస్తే మన ఫస్ట్ పార్ట్లో చూసిన ధర్మవరం అనే ఊర్లో ధర్మవరం బిర్యానీ చాలా ఫేమస్. అండ్ ధర్మవరం నుంచి వాటర్ ఫాల్స్కి 20 to 30 minutes పడుతుంది. లైక్ అప్రాక్సిమేట్లీ ఒక 10 kilometers ఆర్ 13 kilometersలో 30 kilometers డిస్టెన్స్ అనమాట. సో అంతే, అంతకుమించి ఏం లేదు. సో ఫుడ్ అండ్ కూల్ డ్రింక్స్ అక్కడే తీసుకుని వాటర్ ఫాల్స్కి రీచ్ అయ్యాక తింటే బెస్ట్ అని నా ఒపీనియన్. బికాస్ నేను మా ఫ్రెండ్స్ అలాగే చాలాసార్లు వచ్చాం, అలాగే తిన్నాం కూడా. సో నేను అందుకే సజెస్ట్ చేస్తున్నా. చూస్తూ ఉంటే మనం కొండ దగ్గరికి వచ్చేసాం. ఈ కొండ దగ్గరికి నుంచి లొకేషన్ చాలా బాగుంటాయి అనమాట. రోడ్ అయితే అస్సలు బాగోదు, కొంచెం కేర్ఫుల్గా ఎక్కాలి. లైక్ 1 way కింద అనమాట. ఇక్కడ నుంచి పైకి ఒక 1 kilometer వెళ్తే మన వాటర్ ఫాల్స్ రీచ్ అయిపోతాం. అండ్ ఇలా చూసారు కదా, ఇప్పుడు సైడ్ ప్లేస్ చాలా బాగుంటుంది. కింద వాటర్ అండ్ రోడ్ చూడండి ఎలా ఉందో, అంత గొతుకులుగా. అంతే, తప్పదు, కొండ ప్రదేశం కదా, కొండ ఏరియా. అండ్ చాలామంది పీపుల్స్ కూడా ఇక్కడ ఉంటున్నారు. గిరిజన ప్రజలు అంటారు అనమాట వీళ్ళని. అండ్ చాలామంది విజిట్ చేస్తూ ఉంటారు. మీరు కూడా విజిట్ చేయాలి నేను కోరుకుంటున్నా. అండ్ సపోర్ట్ చేయండి మన ఛానల్కి. అండ్ కావాలంటే మీరు ఆగి ఫోటోషూట్స్ అండ్ పిక్స్ తీసుకోవచ్చు, మంచి మంచి వీడియోస్ తీసుకోవచ్చు. బాగుంటుంది, చూడండి ఎలా ఉందో రోడ్డు. అన్నీ కుదుపులే. కార్ అయితే కొంచెం కష్టం, ఆటో అన్నా కష్టమే. బైక్ కాబట్టి మేము అలాగ వచ్చేసాం, నేను మా ఫ్రెండ్స్తో. రోడ్డు మొత్తం ఇలాగే ఉంటుంది, పెద్దగా ఏమీ ఉండదు. మేబీ నాకు తెలిసి కార్ అయితే పర్లేదు అనుకుంటా. ఆ కుదుపులకి ఈజీగా అయిపోతుంది. అండ్ చెట్లు ఇవి చాలా బాగుంటాయి. ఇంకా ఆఫ్టర్నూన్ టైమ్స్ అయితే పీక్స్ అనమాట. సిటీస్లో ఉన్న వాళ్ళు అయితే ఇక్కడ చాలా ఎంజాయ్ చేస్తారు, ఎందుకంటే అంత పీస్ ఆఫ్ మైండ్ ఇస్తుంది ఇక్కడ. ఎవరో కానీ కనిపించరు ఇక్కడ, రేర్ పీపుల్ అనమాట. లైక్ ఒక 10 to 15 ఫ్యామిలీస్ ఉంటాయన్నమాట ఇక్కడ, అంతకు మించి ఏముండదు. అండ్ ఇక్కడ మనకి కళ్ళు కూడా దొరుకుతుంది, లైక్ ట్రీ మిల్క్ తెలిసే ఉంటుంది అనుకుంటా. తాగే వాళ్ళు తాగొచ్చు తెచ్చుకొని, అది నా సజెషన్ కదా, అది మీ బాధ్యత. అండ్ ఇవి ప్లేసెస్ పంట పొలాలు ఇవన్నీ వాళ్ళు పండించుకునే అనమాట. వాళ్ళ ఫుడ్ మరి కావాలంటే ఇంతే కదా. సో చూస్తుండగానే వచ్చేసాం, కొండపైకి ఎక్కేసాం. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే మనకి ఇగో ప్లేస్కి వచ్చేసాం మనం. చూడండి ఇల్లులు ఉన్నాయి ఇక్కడ, వాళ్ళ ప్లేస్ అనమాట. గిరిజనులు అని చెప్పాను కదా, వాళ్ళు ఉంటున్నారు ఇక్కడ. సో మొత్తం బాగుంటుంది ఇక్కడ, అలా రోడ్ అనమాట. ఇది ఒక ఆశ్రమం ఉంటుంది ఇక్కడ. ఆశ్రమం పేరు తెలీదు, బట్ మీరే చూడండి పేరు కూడా. నాకు పెద్దగా ఐడియా లేదు నేమ్ అనేది. చూసారా చెట్లు అవిని ఎంత బాగున్నాయో. వచ్చేసాం. ఇక్కడ నుంచి ఒక 20 meters మనం బండి పెట్టేసి పైకి వెళ్ళాలి. అంత హిల్ స్టేషనే మొత్తం ఫుల్గా. అంతే, ఇక్కడితో రీచ్ అయిపోయాం మనం. బైక్స్ ఆర్ కార్స్, ఎనీ వెహికల్ ఇక్కడే పార్క్ చేయాలి. కోతులు చూడండి ఎన్ని ఉన్నాయో. మీరు ఇక్కడ కావాలంటే ఇక్కడ తినచ్చు, లేకపోతే పైకి ఎక్కి తినచ్చు. ఇవన్నీ ప్లేసెసే. కోతులు చూడండి ఎలా ఉన్నాయో, బుజ్జిగానే. నేను మా ఫ్రెండ్స్ ఇక్కడ బండి పెట్టేసాం. సో ఇప్పుడు మేము
పైకి నడుస్తాం. చూడండి, కార్స్ మీద వచ్చారు, కార్ మీద వచ్చారు, బైక్ మీద బైక్స్ ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి. అన్ని ప్లేసెస్ బాగుంటుంది. ఇక్కడ నుంచి మనకి పైకి ఒక అప్రాక్సిమేట్లీ ఒక 500 మీటర్స్ ఎక్కాలి, నడిస్తే పైన వాటర్ ఫాల్ బాగుంటుంది. చూడండి, మీరే చూస్తారు కదా, చూపిస్తాను నేను. ఇదిగోండి ఈ ప్లేసే. ఇలాగే మనం నడుచుకుంటూ వెళ్ళాలి రైట్గా. 500 మీటర్స్ అన్నాను కదా. ఇదిగో చూసారా రోడ్ ఎలా ఉందో, కింద మొత్తం మట్టి, పైకి స్టోన్స్ కూడా ఎక్కువ పెద్ద పెద్దవి ఉంటాయి. సో చెప్పులు వేసుకుని వెళ్ళాలి. ఇదిగోండి మా ఫ్రెండ్స్, తిను ఇద్దరు చూపిస్తారు. వెనకాల కెమెరామెన్ అనమాట. చూడండి అలాగా వెళ్తూ ఉంటాం. స్లోగానే ఉంటుంది ఈ వీడియో అయితే. పైకి ఎక్కి వరకు చూడండి, చెట్లు బాగు బాగుంటుంది చూడడానికి ప్లేస్ మొత్తం. విజిట్ చేయండి. విజిట్ చేస్తే ఇంకా వీడియోలో కంటే బయట చాలా బాగుంటుంది. మా ఫ్రెండ్స్ చూస్తున్నారు, చక్క మన అలా ఎక్కేస్తున్నారు. ఏదో చెప్తున్నాడు మావాడు. పని గైస్, చూడండి చాలా బాగుంటుంది లొకేషన్. బయట ఆకాశం, గ్రీనరీ అన్నమాట. కొండల మధ్యలో నడుచుకుంటూ లైక్ లంసింగి పైన మేఘాలు చూడడానికి అలా వెళ్తూ ఉంటారు. కదా ఒక 2 కిలోమీటర్ ఉంటుంది లంసింగి పైకి మేఘాలు చూడాలంటే. సేమ్ అలాంటిది ఇది, బట్ 500 మీటర్స్ మెట్లు ఉంటాయి, చాలా ఉంటాయి. నేను నడవరా, వస్తాను, నేను నడుస్తాను. బాగుంది ఏదో పోకండి. డబ్బులు ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే కొంచెం కష్టమే ఉండడానికి. మన బాయ్స్ అయితే మొత్తం వచ్చేస్తారు. మా ఇద్దరు ఫ్రెండ్స్ బాబోయ్ చాలా కష్టపడుతున్నారు ఈ వీడియో కోసం. సపోర్ట్ చేయండి. సరే అమ్మా, రాత్రి ఒక 50 మినిట్స్ కొంచెం అలా పైకి వెళ్ళాలి. నువ్వే ఇక్కడ వెళ్ళాలి. ఫారెస్ట్ ఆఫీసర్ వచ్చారు, చూసారు, కొడతారు, తిడతారు అంట. పైన కొండ బాగోడు మొత్తం ఉంటుంది, కానీ ఎక్కాక అది ఎక్కాల నుంచి ఎందుకంటే ఎలా ఉన్నాయని అర్థం కష్టం. ఏదో చూసి మీకు సింపుల్గా అనిపించచ్చు, నడిచేటప్పుడు చాలా కష్టంగా ఉంటుంది. చాలా అంటే చాలా. మీరు ఇక్కడికి వచ్చేసరికి అమ్మ అందరితో మా ఫ్రెండ్ అయితే మరి చెప్పాలి. మామూలుగా ఉంటున్నాం మనం ప్రభుత్వం చార్జ్ చేస్తూ మరి పెద్ద ఉంటాను. గ్రీనరీ ఇలా ఉంటాం, ఇలా ఉంటాయి. బైక్స్ రావుతాయి, వాళ్ళు ఇంకా చాలా మంది చూసారా కనబడుతుంది. పడితే పోతే పక్క నుంచి స్టాండర్డ్ అవుతుంది. జాగ్రత్తగా ఉండండి ఎక్కేటప్పుడు. అప్పుడు ఎందరో వెళ్తారు, వీడియో తీసి స్పీడ్ ఉన్నది బాగుంది. పరిగెడతాను మేడం అలాగే. ఇప్పుడు ఉన్నాయి అలా చెట్లు నాటున్నారు. అప్పుడు
ఏదో తెచ్చుకుంటున్నాం అని చెప్పేసి వచ్చినట్టు తెచ్చుకుని బలంగా ఉంటాయి, చాలా బలంగా ఉంటాయి. అయితే పరిగెడతాం మా వాళ్ళు సరే సరే దగ్గరికి వస్తాం చేయండి, సపోర్ట్ చేయండి. ఓకేనా? ఇక్కడ వినాయకుడి విగ్రహం ఉంది, చాలామంది దండం పెట్టుకున్నారు అనుకుంటా. మంచి ప్లేస్లో ఉన్నాడు వినాయకుడు. శివుడు కూడా ఉన్నాడు, ఇదిగో తను ఉన్నాక పెద్ద అంతేగా శివుడు ఉన్నాడు. సరే పైకి వెళ్దామని వాటర్ ఫాల్స్ కూర్చున్నా. సరే దగ్గరికి వస్తాం. అయ్యో మన రోజు కూడా ఎక్కడ పోతాం, మన ఏ టెంపరేచర్ ఇప్పుడు బండి మీద తిరుగుతూ ఉంది, ఇంకేం నడుస్తాం, నడక అలవాటు లేక. సరే పైకి ఎక్కితే అన్ని వాళ్ళే వచ్చేసాం ఫైనల్లీ. దిగండి, మా ఫ్రెండ్స్ వెళ్ళారు వీళ్ళు అన్నారు. సిచ్యువేషన్ అయిపోయింది అది. అంతా చూడండి ఈ ప్లేస్ అంత పైన ఆకాశం మామూలుగా లేదు. మనం నడిచిన ప్లేస్ అంతా అదంతా చూడడం జాగ్రత్త చూసుకోండి. ఇదిగోండి వాటర్ ఫాల్స్ ఎంజాయింగ్. మా వాడైతే మొహం కడుక్కుంటున్నాడు స్నానం చేయకుండా. చూసారా పెయింటింగ్ వేస్తుంది, చూసారా కార్నర్లో పైన చూసారా, ఇక్కడ ఇంకా బాగుంటుంది. వెళ్ళాలి పైకి. ఇక ఇంకొకటి వచ్చాడు, ఎంజాయ్ చేస్తున్నాడు, చెయ్యి మామూలుగా ఉండదు. స్పెట్స్ పెట్టుకున్నాడు. ఫొటోస్ స్టిల్ ఇచ్చారు. సో మనం పైకి ఎక్కాలన్నమాట. బాగా ఎక్కాలి. వచ్చేసాం. ఇదిగోండి మన వాటర్ ఫాల్స్ చూసారా, పక్కన పొలం చూసారా, కింద ఇదిగోండి. ఈ ఎక్కుతూ నడుచుకుంటూ వెళ్తే దీనిపైన ఇంకొకటి ఉంటుంది అన్నమాట. రండి ఎక్కుదాం. ఒక్కొక్కటి రాయి 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 అలా ఎక్కుకుంటూ వెళ్ళాలి పైకి. పైకి పడ్డామనుకోండి మామూలుగా ఉండదు. ఇక్కడ ఫుడ్ తినే వాళ్ళు ఫుడ్ తింటారా చూడండి. ఎక్కడి నుంచి వస్తుంది తెలియదు ఈ వాటర్. ఇంకా మిస్టరీనే, అంటే మిస్టరీ అంటే మనకు మిస్టరీ, ఎవరో కనిపెట్టే ఉంటారు లేండి, మనకేం తెలుసు. అమ్మయ్య అమ్మ జీవితం ఏం రాయలు ఊహించుకోండి, పడతాయి మామూలుగా ఉండదు. అంతే పైకి ఎక్కాం. ఇక్కడ నుంచి వస్తే మొత్తం కనబడుతుంది వ్యూ పాయింట్, మామూలుగా ఉండదు. చూసారా పైనుంచి ఎలా పడుతుందో. మనకి లెఫ్ట్లో కూడా ఉంది ఒక వీడియో, కానీ లెఫ్ట్ ప్రజెంట్ రివీల్ చేయం. మీరు చూడండి తెలుస్తుంది మీకే, బాగుంటుంది. అద్దెగా చూసారా, వీళ్ళు అక్కడ ఫ్రెష్ అయ్యే వాళ్ళు అనమాట, మన ఫ్రెండ్స్ అయ్యారు ఇప్పుడే. చూసారా పైనుంచి పడుతుంది, చూడండి మొత్తం. ఇంకా ఇప్పుడు మనం ఎక్కిన దగ్గరే లెఫ్ట్లో అనమాట, నా బ్యాక్ సైడ్